హాయ్ అండి. నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా వంటింట్లో స్పెషల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇది చూసారా? ఇది రసం రైస్ అండి. రసం రైస్ ఎట్లా చేశానని అంటారా? నిన్న కందిపప్పు వేసి చక్కగా టమాటాలు వేసి రసం పెట్టి అన్నం వండితే అన్నం మిగిల్చేసి రసము మిగిలిపోయినాయండి. అన్నాన్ని పాడు చేయకూడదండి. నేనైతే పాడు చేయను. అందుకని ఏం చేశానంటే ఆ అన్నము ఆ రసము మొత్తము కలిపేసి ఈరోజు శుభ్రంగా ఇలా ఉడకపెట్టి 4 జీడిపప్పులు, ఇంగువ, ఆవాలు అన్నీ వేసి కరేపాకు తిరగమాత వేసేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పారేయాల్సిన వస్తువు ఏం కాదు. ఇదిగోండి జీడిపప్పు కనిపిస్తున్నాయా? అలా వేసి పెట్టేశాను. ఈరోజు ఇది కళ్ళద్దుకొని తినేస్తారు మా ఇంట్లో. సో ఇది మా పిల్లలకండి, నాకు కాదు. పోతే ఇదిగోండి, ఇది పొటాటో ఫ్రై. ఇది కూడా మా పిల్లల కోసం. ఇంకా ఇదండి కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఏంటి? మిల్లెట్స్ తోటి అండి. ఈరోజు అరికలు వాడాను. మిల్లెట్స్ తోటి కర్డ్ రైస్ నైటే చేసి పెట్టేశాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఫర్మెంట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది నా రైస్ అండి. అరికల్దే నా రైస్. ఈరోజు నా నా ఫుడ్ ఇది. ప్లస్ బీరకాయ ఫ్రై. బీరకాయ ఉరికే ఒక అర స్పూను నూనెలో వేయించేసేది. ఆ నీళ్లతోనే ఉడికిపోతుందండి అది. ఒక్క ఎండుమిరపకాయ, ఒక్కరో పసుపు, అంతే, ఇంకేం లేదు. ప్లస్ లాస్ట్లో ఫ్రూట్ పపాయ అండి. ఇది ఈరోజు మా ఇంట్లో డెలీషియస్ డైట్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీంట్లో నాది మాత్రం మిల్లెట్ రైస్ అండి. వాళ్ళకి మామూలు రైసే. వాళ్ళు పొటాటో, నేను పొటాటో తినను కాబట్టి ఇదిగోండి బీరకాయ. నేను వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ ఎక్కువ తింటానండి. సో ఫ్రూట్ ఇది అందరికీ అండి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.